ఏదైతే ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకోలేదు. పేద ప్రజలకు ఇంతవరకు 4 సంవత్సరాలు అవుతుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ విషయమే లేదు. వారు ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తున్నారు. దానికి వికలాంగులకు 6000 ఇస్తున్నారు. మహిళలకు తులం ఇంటింటి మహిళలు 2000 ఇస్తున్నారు. తులం బంగారం ఇస్తున్నారు. ఇంకా ల్యాప్టాప్లు ఇస్తున్నారు. అవి ఏది కూడా స్కూటీలు ఇస్తున్నారు. ఏది కూడా చేయలేదు. కేవలం మహిళలకు ఒకటి బస్సు అది చేసిండు. కానీ మళ్ళీ అదే ఓల్డేజ్ జెంట్స్కి కూడా చేయొచ్చు కదా. ఓల్డేజ్ వాళ్ళకు సీనియర్ సిటిజన్ జెంట్స్కి కూడా ఇవ్వచ్చు కదా. వాళ్ళ జెంట్స్ ఓటు అవసరం లేదేమో కాబట్టి జెంట్స్లో లెక్క చేస్తలేడు. లేడీస్కు మాఫ్ చేసి జెంట్స్కు డబల్ రేట్ పెట్టేసిండు. ఒక స్టేజ్కు 15 రూపీస్ చేసిండు. ఆర్డినరీ బస్సులు తక్కువ చేసిండు. ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ చేసి 40 రూపాయలు తీసుకుంటుండు 3 స్టేజ్లకు. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటాడు. చేసింది ప్రజల గురించి అయితే ఏం లేదు. కానీ అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతున్నా ఆయనకి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? కేసీఆర్ కొద్ది గొప్ప నయం ఉండే. ఇచ్చిన హామీ ఎన్ని అప్పులు చేసినా సరే కానీ ప్రజల మనసు మాత్రం ఇది చేసిండే. వీళ్ళు ఏం చేస్తారు ప్రజల గురించి? ఈ చీరలు పాప ఆర్డినరో మంచో చెడ్డనో 2 చీరలు ఇస్తుండే రేషన్ కార్డు. ఈయన ఓన్లీ ఆయనకు మహిళా గ్రూపులు ఉన్నారు చూడు, వాళ్ళకే నేను ఇస్తా, అది కూడా ఒక చీర ఇస్తా అని చెప్తుండే. అది కూడా ఇంకా రానేలేదు. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇంకా చాలా పనులు ఉన్నాయి. వాళ్ళు ఏమి పట్టించుకుంటలేరు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకుంటలేరు. ఏం చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి? రేవంత్ రెడ్డి గురించి ఏం లేదు. ఇక వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ఓటమి తప్పదు ఆయనకు. ఎందుకంటే గెలుపు బీజేపీది ఉంటుంది ఈసారి తప్పకుండా ఉన్నది. మన కార్పొరేటర్ రాలేదా? ఆ 8 ఎంపీ గెలవలేదా? ఇప్పుడు రేపు నిజామాబాద్ ఛాలెంజ్ చేస్తుండు ఏది మున్సిపాలిటీ చైర్మన్. తప్పకుండా ప్రజలలో వస్తుంది కొద్దిగా. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చి 3 సార్లు 4 సార్లు, ఇవాళ గుజరాత్లో 5 సార్లు గెలిచింది కదా. అదే పద్ధతిలో ప్రజలలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి చెందుతుందేమో అన్న ఆశతోటి తప్పకుండా ఓటేస్తారని నమ్మకం. పాలన అయితే బాగలేదన్న, అసలు బాగలేదు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అంటే ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కున్న తేడా ఏంది? డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అనేది అంతా మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక డ్రైవర్లకు ఏ ఫెసిలిటీస్ లేవు. ముందు నుంచి డ్రైవర్లను తక్కువనే చూస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ, అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కానీ, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ ఏ గవర్నమెంట్ చూడలేదు. నెక్స్ట్ కూడా ఛాన్స్ ఇస్తే బీజేపీకి ఇవ్వాలని అనిపిస్తుంది మాకు. ఎందుకన్నా బీజేపీ వీళ్ళిద్దరు ఏంది బీజేపీ చేస్తుందని నమ్ముకుంటారు? ఏమో సెంట్రల్లో ఉన్నది కాబట్టి స్టేట్లో కూడా ఏమైనా చేస్తుందేమో అని చెప్పి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల సంది చాలా చేంజ్ వచ్చింది. ఒక డ్రైవర్గా చెప్తున్నాను, అక్కడ దేశంలో కూడా అంతా తిరిగేసి వచ్చినాం మేము. అక్కడ కూడా చూసినాం, రాష్ట్రం అంతా తిరిగినాము. ఉత్తరప్రదేశ్లో మాత్రం చాలా డెవలప్. ఎటువంటి న్యూసెన్స్ లేవు, ఎటువంటి గొడవలు లేవు. అక్కడ ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉన్నది. ఇక్కడ రెస్పెక్ట్ లేదు. అదైతే ముఖ్యంగా చెప్తాను. వాల్యూ లేదన్న. ఈ 2 గవర్నమెంట్లలో కూడా లేదు వాల్యూ. ప్రస్తుతానికి అయితే 5 ఏళ్ల కింద మాత్రం ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అయితే కొంచెం డెవలప్మెంట్ అనేది కనిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి తెలంగాణకు చాలా తేడా వచ్చింది. ఈ 10 ఏళ్లలో మాత్రం డెవలప్ అయ్యింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మాత్రం ఏం లేదన్న. ఏం బాగలేదన్న. ఎటు బాగలేదు. ఆయన ఇప్పుడన్నా కానీ 2 ఏళ్ల పాలన వదిలేసిన తర్వాత ఈ 3 ఏళ్ల పాలన మంచిగా చేసిండు అనుకో, అందరినీ మంచిగా చూసుకున్నానుకో, మెయిన్ గరీబోళ్ళని చూసుకున్నానుకో, ఆయన ఓట్లు పడతాయి. మిగతా మాత్రం ఇక ఎట్లున్నా కానీ ఫరక్ పడదు. కానీ ఇప్పుడు గరీబోళ్ళకి మాత్రం ఫస్ట్ చూడాల్సిందే అన్న. అప్పుడు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి సగం ఇచ్చిరు, సగం అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా అల్టనే ఉన్నది. ఇప్పుడు ఈయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు. జాగనే లేను, ఇల్లు ఎడికెళ్ళి కట్టుకుంటాడు చెప్పు. వాళ్ళకి ఏంటన్నా ఇల్లు చూపెడితేనే కదా. జాగరన్నా చూపెట్టాలి, ఇల్లన్నా చూపెట్టాలి. ఏది లేకుంటే ఎట్లా? ఉన్నోళ్ళకే వాళ్ళు ఎట్లా చేసిరు. దాంట్లో కూడా మస్తు అవకతవకలైనాయి. వాళ్ళ గవర్నమెంట్లో కొన్ని ఇచ్చిరు, వీళ్ళ గవర్నమెంట్లో కూడా కొన్ని ఇచ్చిరు అని చెప్పి తెలిసింది. అయినా కానీ వీళ్ళ గవర్నమెంట్లో కూడా మొత్తం అవకతవకలైనాయి. వాళ్ళ తొత్తులకే ఇచ్చుకున్నాడు తప్ప గరీబోనికి అయితే అందలేదన్న. వస్తే ఛాన్స్ అయితే ఉన్నదన్న, కష్టపడితే ఉన్నది. అలయన్స్ అయితే వచ్చేటట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్ అండ్ బీజేపీ అలయన్స్ వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది. ఏమో కావాల్సిందని కోరుకుంటున్నాను నేనైతే. 2 గవర్నమెంట్లు ఒకటి అయితేనే సెంట్రల్ నుంచి హెల్ప్ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది అన్న. గరీబోళ్ళకి అందవలసినవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందవలసినవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి అందవలసినవి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అందుతాయి.